आराध्यो भगवान् व्रजेश तनया तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवदो वर्गेणया कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममालम् प्रेमापुमार्दो श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्र तरो न पर। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरधरुणबिम्बफलधरोष्ट पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। భగవత్ ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాము. భాగవతం అంటే అర్థం ఏమిటి? దీనికి పరాశర మహర్షి చెప్తున్నారన్నమాట. భాగవతం యొక్క అర్థం బా అంటే భక్తినిచ్చేది, గా అంటే జ్ఞానాన్నిచ్చేది, వా అంటే వ్యక్తిత్వం ఇచ్చేది, తా అంటే తత్వజ్ఞానాన్ని ఇచ్చేది. ఇదే భాగవతం. బా అంటే భక్తినిచ్చేది, గా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, వా అంటే వ్యక్తిత్వం ఇచ్చేది, తా అంటే తత్వజ్ఞానాన్ని ఇచ్చేది. ఇదే భాగవతం. ఈ సమాజంలో ఎవరిలో కూడా వ్యక్తిత్వం లేదు, వ్యక్తిత్వం కోల్పోయి ఉన్నారన్నమాట. అందుకనే ఈ సమాజంలో సుఖశాంతులు లేవు. మానవ సమాజం కన్నా మేలు జంతు సమాజం. అవి వ్యక్తిత్వంతో జీవితం గడుపుతున్నవి, అందుకనే అవి సుఖశాంతులుగా ఉన్నవి. సో సుఖము శాంతి రెండు కావాలంటే భాగవతం శ్రవణం చెయ్యాలి, దాన్ని ఆచరించాలి. అప్పుడే సుఖము శాంతి లభిస్తుంది. అలాంటి భాగవతంకు ఈరోజు మనం అందరం కూడా శ్రీల ప్రభుపాదుల యొక్క కృపా కటాక్షంతో మనము ఇంటిలో కూర్చొని శ్రవణం చేస్తున్నాం. ఇదివరకు భాగవతం శ్రవణం చేయాలంటే అడవికి వెళ్ళిపోయేవారు అన్నమాట. భాగవతంలో ఎంతెంతమంది అయితే భాగవతం శ్రవణం చేశారు, అందరూ కూడా ఇల్లు వాకులు విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయారు. పరీక్షిత్ మహారాజు రాజ్య పరివారము, ధనము, సైన్యం అన్నీ విడిచి అడవికి వెళ్ళిపోయాడు భాగవతం వినడానికి. సౌనకాది ఋషులు భాగవతం వినడానికి నైమిసారణ్యం అడవికి వచ్చేసారనమాట. సో భీష్మాచార్యుల ద్వారా భాగవత ధర్మం పెద్ద ప్రవచనం ఇచ్చారు భీష్మాచార్యులు.
సో వాళ్ళు కూడా పాండవులు, మిగతా మునులు, ఋషులు అందరూ కూడా కురుక్షేత్ర రణరంగానికి వెళ్ళిపోయారు అనమాట. యుద్ధభూమిలోకి దగ్గరికి వెళ్ళారు. హస్తినాపురం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో ఎవరైనా సరే ఈ భాగవత ధర్మం వినాలా ఎవరని అనుకున్నారో అందరూ కూడా రాజ్యాన్ని, ఇల్లు వాకిలి విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయారు అనమాట పూర్వకాలంలో. కానీ ఇప్పుడేమి అడవికి వెళ్ళవసరంలే, మన భాగవతం ఇంటికే వచ్చిందనమాట. అది ఈసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల యొక్క కృపా కటాక్షంతో ఇంటింట భాగవతం ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో కూర్చొనే భాగవతం ప్రచారం చేసేటట్లుగా ఇప్పుడు అన్నీ సదుపాయము. ఇంటర్నెట్ వచ్చింది, ఇంకా సదుపాయం వచ్చింది, ఆన్లైన్ ప్రచారం జరుగుతుంది. ఆన్లైన్లో ప్రచారం భాగవతం. ఇది కలియుగం కాదు, కథాయుగము. ఎవరు అన్నారు ఇది కలియుగం అని? కలియుగం కాదు, కథాయుగం. అందరూ కూడా భాగవత ప్రచారం చేస్తున్నారు అన్నమాట. సో ఇలాంటి కలియుగంలో బ్రతకాలని అనుకోవాలన్నమాట. ఇలాంటి కలియుగము దోషంతో కాదు, కలియుగం దోషమే, కానీ అందులో మంచి గుణం ఉంది. ఒకే ఒక మంచి గుణం ఉంది. కలియ దోషే నిదే రాజన్ అస్తి యొక్క మహాగుణ. కలియుగం దోషాలతో నిండి అయింది. అయినా అలాంటి దోషాలు పక్కన పెట్టి కూడా ఒక మంచి గుణము, దీనికి మించిన గుణమే లేదు. అస్తి యొక్క మహాగుణ. ఏడిదే గుణము? కీర్తనేదస్య కృష్ణస్య ముక్త సంగ వ్రజ. కృష్ణ నామము, కృష్ణ కథలు. అన్య ఏ యుగాల్లో కూడా ఇలాంటి సదుపాయం, అవకాశం లేదు. ఈ కృష్ణ నామము, కృష్ణ కథ ఏ యుగంలో కూడా లేదన్నమాట. కేవలం ఇది కలియుగంలో మాత్రమే మనకు లభించింది. మరి మనం ఎంత ధన్యులమో చూడండి. కలియుగంలో పుట్టి మనం ఎంత అదృష్టం చేసుకున్నాము. ఇదే మనము ద్వాపర యుగంలో పుడితే ఇలాంటివన్నీ వచ్చేవి కాదు మనకి. ఎవరు కూడా బాధపడని అవసరం లేదు. కలియుగం కాదు, కథాయుగము, భాగవత కథాయుగము. సో భాగవతం అనేది ప్రచారం చెయ్యాలి అందరూ కూడాను. భాగవతంలోనే విశుద్ధ భక్తుల యొక్క చరిత్ర, తర్వాత భగవంతుడి యొక్క లీలల వర్ణన, భగవంతుడి ఏ క్రియాకర్మలు, భగవంతుడు భగవద్ధామం నుంచి భూలోకానికి వచ్చి ఆయన ఏ లీలలు చేశాడో, ఆయన యొక్క అవతారాలు, ఎన్నో అవతార ప్రయోజనాలు ఏంటో ఇవన్నీ కూడా భాగవతంలో విస్తారంగా, మధుర లీలలో, ద్వారకా లీలలో, బృందావన లీలలో, ఆయన యొక్క అవతార ప్రయోజనము, ఇవన్నీ కూడా భాగవతంలో చాలా స్పష్టంగా, వివరంగా చెప్పడం జరిగింది. ఇది భాగవతం. ఇలాంటి భాగవతం మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం అన్నమాట. భాగవతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తారో శోక మోహ భయావృత, శోకం నుంచి, భయం నుంచి ముక్తులవుతారు. సూత గోస్వామి చెప్పడం జరిగిందనమాట. అలాంటి భాగవతం మనం అందరం శ్రవణం చేస్తున్నాం. భాగవతంలో అనేక ఘట్టాలు ఉన్నవి, అనేక ఇతిహాసాలు, కథలు ఉన్నాయన్నమాట. అందులోని మనము ఏకాదశ స్కందము 2వ అధ్యాయము, ఇది ముక్తికి సంబంధించింది, ముక్తి తత్వము. భాగవతం 10 తత్వాలతో నిండి ఉందన్నమాట. ఈ 10 తత్వాలతోని ఒక తత్వం ముక్తి తత్వము. ఈ భాగవతం ఏకాదశ స్కందము ముక్తి తత్వము. అలాంటి ముక్తి తత్వమైన సబ్జెక్టు మీద మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాము. ఏంటిదే ముక్తి తత్వము? వసుదేవుడు నారద మహర్షిని జిజ్ఞాస చేస్తాడనమాట, ప్రశ్నిస్తాడనమాట. ఏమని? భాగవత ధర్మం అంటే ఏంటి? ఏ నారద మహర్షి, దయచేసి భాగవత ధర్మం అంటే ఏంటి, దానికోసం మాకు చెప్పండి, మేము వినాలనుకుంటున్నాము, మీరు చెప్పండి. కేవలం చెప్పడంతోనే, వినడంతోనే శ్రేయ కలుగుతుందన్నమాట. ఎవరెవరైతే విన్నారో భక్తి శ్రద్ధతోనే, మీరు గుర్తుంచుకోండి, ఎవరెవరైతే భక్తి శ్రద్ధతో విన్నారో
వాళ్ళందరూ శ్రేయ కూరిందనమాట. వాళ్ళందరికీ శ్రేయ జరిగింది. అంటే భగవత్ లోకం, భగవత్ ప్రాప్తి, భగవద్ భక్తి ప్రాప్తిచ్చిందనమాట వాళ్ళకి. కేవలం వినడంతో ఇంకేం చేయవసరంలే. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడనమాట. గీత అంతా అయిపోయిన తర్వాత ఇది ఆచరించాలి, అది ఆచరించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. కానీ భాగవతం వినిన తర్వాత ఏది ఆచరించాలి అని ఎక్కడ కూడా చెప్పలేదు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి. ఇలా ఆచరించాలి, ఇలా చేయాలనేసి. ఏమైనా ఆచరించాడా పరీక్షిత్ భాగవతం విని? ఏదైనా అలా చేశాడా, ఇలా చేశాడా, ఇలా ఆచరించాడా? లేదే. గీత వినిన తర్వాత కూడా ఆచరణలో ఉండాలి మన జీవితం. కానీ భాగవతం విషయంలోకి వస్తే అలా లేదు. భాగవతం వినడమే ఒక ఆచరణ, భాగవతం వినడమే ఒక భక్తి, శ్రద్ధతో వినడమే. పరీక్షిత్ ఏమైనా ఆచరించాడా? విన్నాడు, వైకుంఠం వెళ్ళిపోయాడు అనమాట. ఇదే భాగవతం. విన్నాడు, భక్తి శ్రద్ధలతో వైకుంఠం వెళ్ళిపోయాడు. సౌనకాది ఋషులు విన్నారు, జన్మ సాత్వికం జరిగింది. విదురుల వారు మైత్రేయ ద్వారా విన్నారు, జన్మ సాత్వికం జరిగింది. సో భాగవతం వినిన తర్వాత ఇంకే ఆచరణ అవసరం లేదు. శుద్ధ భక్తి భావంతోని, శ్రద్ధతోని వినడమే ఇది శ్రేష్టమైన భక్తి. ఇది గాని జరిగితే ఇక ఏది అవసరం లేదు. భగవత్ లాకం, భగవత్ కృష్ణ ప్రేమ ప్రాప్తిస్తుంది. ఈ భాగవతము కృష్ణ ప్రేమ స్వరూపమైన గ్రంథము భాగవతము. భాగవతం అంటే ఏంటి? కృష్ణుణ్ణి ఎలా ప్రేమించాలి అని చెప్పేదే భాగవతము. రుక్మిణీదేవి కృష్ణుడిని ఎప్పుడైనా చూసిందా? భాగవతం విన్నది, కృష్ణుడి యొక్క లీలలు విన్నది. వినిన తర్వాత ఆమె మనసు నిర్లజ్జగా కృష్ణుడి వైపు ప్రయాణం చేసింది అనమాట. కృష్ణుడిని ప్రేమించింది. కృష్ణుని జీవితంలో ఎప్పుడు చూడలే. కృష్ణుడు చూడలేదు రుక్మిణీదేవికి, రుక్మిణి కూడా కృష్ణుని చూడలే. మరి ప్రేమ ఎలా కలిగింది? ఈ శ్రవణం, కృష్ణ కథలు వినడం, రామ కథలు వినడం భాగవతం ద్వారా. ఇలా వినగా వినగా ఈ ఆత్మ అనేది పరమాత్మతో ప్రేమ సంబంధం పెట్టుకుంటుంది. ఇదే కావాల్సింది. దీన్నే భాగవత ధర్మం అంటారు, దీన్నే సనాతన ధర్మం అంటారు, దీన్నే ఆత్మధర్మము అంటారు అన్నమాట. భాగవతం అందుకనే శ్రవణం చెయ్యాలి. ఇది ధర్మము. ఈరోజు ఇప్పుడు అదే మనం చెప్పుకోబోయేది. నారద మహర్షిని వసుదేవుడు ప్రశ్నిస్తాడనమాట. గతంలో మనం చెప్పుకున్నాము, నారద మహర్షి వసుదేవుడి యొక్క గృహానికి వచ్చారు. చాలా చక్కగా స్వాగతం అవన్నీ, ఆరతి పూజ అవన్నీ చేసిన తర్వాత అనేక రకాలుగా నారద మహర్షికి వసుదేవుడు సంబోధనలు ఇస్తూ ఆయన్ని గొప్పగా కీర్తించారు. కీర్తించిన తర్వాత ఇప్పుడు నారద మహర్షి ద్వారా ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయము 7వ శ్లోకం. బ్రహ్మన్ తదాపి పృచ్ఛామో ధర్మాన్ భాగవతాంస్తవ యన్ శ్రుత్వా శ్రద్ధాయమర్త్యో ముచ్యతే సర్వతో భయాత్, ముచ్యతే సర్వతో భయాత్. హే బ్రాహ్మణ్, వేదములు ఎరిగిన వాడ, ఏ బ్రాహ్మణుడా, ఏ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పృచ్ఛామో, నేను మీకు ప్రశ్నిస్తున్నాను. నేను మీకు ఒక జిజ్ఞాస చేయాలనుకుంటున్నాను. ఏంటిదది? ధర్మాన్ భాగవత స్తవ. మీ ద్వారా నేను భాగవత ధర్మాన్ని వినాలి అని అనుకుంటున్నాను. దయచేసి మీరు భాగవత ధర్మం కోసము నాకు వివరించండి అని వసుదేవుడు ఎంతో వినమ్ర భావంతో, ఎంతో హంబులుగా వినమ్రతతోని నారద మహర్షిని ప్రశ్నించాడనమాట. జిజ్ఞాస చేస్తున్నాడు అనమాట. ప్రశ్న అంటే
ఇలాగా ఒంటి వేలు చేయి పెట్టుకొని చూపుడు వేలు ఎత్తి, మహారాజ్ నాది ఒక ప్రశ్న, ఇలా అడగకూడదన్నమాట. వినయంతోనే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ, ప్రశ్నతోనే గురువు గారిని సేవించాలన్నమాట. అంతేగాని చూపుడు వేలు ఎత్తి వందల మందిలోని ఏ గురువు గారండి, ఏ మహారాజ్ నాది ఒక ప్రశ్న అని చెయ్యి వెత్తకూడదన్నమాట ఎప్పుడు కూడా. ఇది అహంకారము, అపరాధము. వినయంతో రెండు చేతులు జోడించి ఒక మూర్ఖుడిలాగా, ఏమి తెలియని ఒక మూర్ఖుడిలాగా ప్రశ్నించాలి. ఈరోజు వసుదేవుడు నారద మహర్షి దగ్గర చరణాల దగ్గర కూర్చొని అదే ప్రాధేయపడుతున్నాడు అనమాట. ఏ నారద మహర్షి, ఏ బ్రహ్మ తథాపి పుచ్చోమోద ధర్మాన్ భాగవత స్తవ, మీరు నాకు భాగవత ధర్మాన్ని చెప్పండి దయచేసి, మీరు సమర్థులు. నేను పృచ్ఛామో, నేను జిజ్ఞాస చేస్తున్నాను. ఎందుకు? ఎన్ శృత్వ శ్రద్ధాయ, ఎన్ శృత్వ, ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఎన్ శృత్వ శ్రద్ధాయ, ఇలాంటి భాగవత ధర్మము ఎవరైతే శ్రద్ధతో వింటారో, ఏం చెప్తున్నారు? మర్త్యో ముచ్యతే సర్వతో భయో, అతి భయంకరమైన మృత్యు మీద కూడా విజయం పొందుతాడు జీవుడు, మానవుడు. అందుకనే నాకు భాగవత ధర్మం కోసం వివరించండి అని ఎంత వినమ్రత భావంతోనే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక భాగవత ధర్మం కోసము ఇక్కడ చెప్తున్నారు. ఇక భాగవత ధర్మం అంటే ఏంటి, దానికోసం మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈ భాగవత ధర్మాన్నే సనాతన ధర్మం అంటారు. తర్వాత ఇదే ఆత్మధర్మం అనేసి కూడా అంటారు. ఇక భాగవత ధర్మం తెలుసుకునే ముందు ధర్మం కోసం మనము తెలుసుకోవాలన్నమాట. ధర్మం కోసము మనం తెలుసుకోవాలి. ధర్మం అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ధర్మం అనేది రెండు రకాలు. ఒకటి ఆత్మధర్మ, ఒకటి శరీర ధర్మ, రెండు ఆత్మధర్మ అన్నమాట. ఇక ధర్మం అంటే ఏంటి? ధర్మంలో కూడా 4 అర్థాలు ఉన్నవి. ధర్మంలో కూడా 4 అర్థాలు ఉన్నాయన్నమాట. శాస్త్రంలో చాలా చక్కగా చెప్పడం. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే కర్తవ్యము, ధర్మం అంటే స్వభావము, ధర్మం అంటే ఏదైతే వేదంలో శాస్త్రంలో చెప్పడం జరిగిందో అదే ధర్మము. ధర్మం అంటే స్వరూపము. సో ధర్మం అంటే అనేక అర్థాలు, ముఖ్యంగా 4 అర్థాలు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కర్తవ్యము, ఇక చూసుకుంటే కర్తవ్యం అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. శరీరంకి ఒక బాధ్యత అనమాట. మనమందరం కూడా శరీరము, ఈ ఆత్మకు ఒక తొడుగు శరీరం దొరికింది. ఈ ఆత్మకి, ఈ దేహదారి జీవుడికి ఒక శరీరం అనేది దొరికింది. అది ఎలాంటిది? మానవ శరీరం దొరికింది. సో మానవ శరీరం దొరికింది కాబట్టి మనకి ఒక బాధ్యత ఉంది. ఏంటిది ఆ బాధ్యత? దేశం పట్ల బాధ్యత ఉంది, సమాజం పట్ల బాధ్యత ఉంది, కులం పట్ల బాధ్యత ఉంది, వర్గం పట్ల బాధ్యత ఉంది, భార్య పట్ల బాధ్యత ఉంది, పిల్లల పట్ల బాధ్యత ఉంది, తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది. సో అనేక బాధ్యతలతో కూడి ఉన్నాం కాబట్టి ఇది ఒక ధర్మము, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇది ఒక ధర్మం, దీన్ని ధర్మం అంటారన్నమాట. ఇక రెండు స్వభావం అనేది మనిషికి సంబంధించింది. మనం అంటా ఉంటాం కదా, నీ స్వభావం మంచిది కాదు. ఈ స్వభావం అనేది ఏంటి? మనసుకి సంబంధించింది ఈ స్వభావము. శరీరంతో పాటు మనసుకి సంబంధించింది ఒక స్వభావం ఉంటుంది అన్నమాట. కానీ నిజమైన స్వభావము, ఆత్మ యొక్క స్వభావము ఏమిటి? దానినే భాగవత ధర్మం అంటారన్నమాట. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే వేదములో ఏం చెప్పారో అదే ధర్మము.
చెప్పడం జరిగిందనమాట. వేదంలో వేద శాస్త్రాలు ఏదైతే చెప్పడం జరిగిందో అదే ధర్మము. వేద ప్రణిహితో ధర్మాన్, వేదంలో ఆత్మ కళ్యాణం కోసం చెప్పడం జరిగిందనమాట. అది భాగవత ధర్మము. దీన్నే సనాతన ధర్మము, దీన్నే ఆత్మధర్మము అని కూడా అంటారు. ఇక 4, ధర్మం అంటే స్వరూపము. ధర్మం అంటే స్వరూపము. మనల్ని అడిగారు అనుకోండి, మీరెవరు, మీ స్వరూపం ఏంటి? మనము పరిచయం ఇస్తాం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పలానా, నేను డాక్టర్ని, నేను లాయర్ని, నేను ఇంజనీర్ని. ఇవి శరీర పరిచయాలు అన్నమాట. ఏదైతే చెప్పానో స్త్రీ పురుష ఈ ఉపాధిలో ఏవైతే చెప్పానో డాక్టర్, ఇంజనీర్, అది ఇది వగేరా వగేరా ఇవన్నీ శరీర పరిచయం. శరీరం స్వరూపం అన్నమాట. నిజమైన స్వరూపం ఏంటి? నిజమైన స్వరూపము ఈ ఆత్మ పరమాత్మతో ప్రేమించడము. జీవేర స్వరూప హోయ్ నిత్యర కృష్ణదాస్, కృష్ణేర నిత్యదాస్. జీవుడి యొక్క స్వరూపము, నిజమైన స్వరూపం ఏంటి? కృష్ణుడి యొక్క దాసోహం చేయడమే. ఇదే నిజమైన స్వరూపం అన్నమాట. ఆత్మ చూడండి అన్నీ మర్చిపోయిద్ది, కానీ ప్రేమ అనే తత్వం ఎప్పుడు మర్చిపోదు. ఈరోజు ఎప్పుడు కూడా మర్చిపోదు అన్నమాట. ఈ జీవాత్మ అన్నీ మర్చిపోవచ్చు, కానీ ప్రేమ అనే తత్వము మర్చిపోదు. అందుకనే చూడండి, ఏదో ఒక దాని మీద ప్రేమ, ఏదో ఒకటి ప్రేమిస్తుంది, ఏదో ఒక దాని మీద ప్రేమ. ఏ వ్యక్తికి ఏది దొరకపోతే, ఎవరు సరైన ప్రేమించలేకపోతే, ఈ సమాజంలో అందరూ మోసం చేస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఒక్కొక్కనో నక్కనో పిల్లినో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉంచుతాడు, దాన్ని ప్రేమిస్తాడు అనమాట. ఎందుకు? ఈ ఆత్మ యొక్క స్వభావమే అది, దాని యొక్క రీతి, దాని నైజమే అది. ఆత్మ ప్రేమించే తత్వాన్ని, ప్రేమ కోసం వెతుకుతుంది. కానీ ఆ ప్రేమ ఎవరితో ప్రేమించాలో అది తెలియట్లేదు. ఇది అజ్ఞానం అనమాట. ఆత్మ ప్రేమించాలి, ఈ అన్ని తత్వాలు మర్చిపోతుంది ఆత్మ, కానీ ఈ ప్రేమ అనే తత్వం మాత్రం మర్చిపోదు అనమాట. మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానంతో జీవుడు, మాయా మోహంతో అజ్ఞానంతో జీవుడు ఎవరిని ప్రేమించాలో ఆ వ్యక్తిని ప్రేమించకంట మిగతా వాళ్ళందరినీ కూడా మనం ప్రేమిస్తున్నాం అనమాట. వాళ్ళు ప్రేమకి అర్హులే కాదు, ప్రేమ యొక్క అర్థమే తెలీదు. అందుకనే వాళ్ళు ఏదో ఒక రోజు ఈ ప్రేమతో కూడిన మనసుని విరగ్గొడతారనమాట. వాళ్ళు ప్రేమ అనే తత్వం తెలీదు, ప్రేమకు అర్థమే తెలీదు. ఏదో ఒక రోజు మనల్ని మోసం చేస్తారనమాట. నిజానికి ప్రేమ పరమాత్ముడితో జరుగుతుంది. సచ్చిదానంద స్వరూపుడు అనమాట ఆయన. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, ఆత్మ కూడా సచ్చిదానంద స్వరూపమే. భగవంతుడు ఆధ్యాత్మికము, ఆత్మ కూడా ఆధ్యాత్మికమే. భగవంతుడు విభు, ఆత్మ అను. భగవంతుడి ప్రజ్వలిస్తున్న అగ్ని అయితే అందులో రేణువే ఆత్మ. భగవంతుడు అనంత సముద్రుడు లాంటి వాడైతే అందులో డ్రాపు ఆత్మ. సో అందులో ఏదైతే గుణాలు ఉంటావో, సముద్రంలో ఏదైతే గుణాలు ఉంటావో, అగ్నిలో ఏదైతే గుణాలు ఉంటావో, భగవంతుడిలో ఏదైతే గుణాలు ఉంటావో, జీవాత్మలో కూడా అవే గుణాలు ఉంటాయి. ఎందుకు? మన తండ్రి, మన పరంపిత పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే ఈ ప్రేమ అనేది పాసిబుల్ ఆ పరమాత్మ ద్వారా అవుతుంది, ఎవరి ద్వారా అవదు. ఆధ్యాత్మికం ఒకటవుతుంది, స్పిరిచువల్ మెటీరియల్ ఒకటి అవదు ఎప్పుడు కూడా. ఆత్మ సచ్చిదానంద స్వరూపం ఆధ్యాత్మికము, పరమాత్మ కూడా సచ్చిదానంద స్వరూపము, ఆయన కూడా ఆధ్యాత్మికమే. అందుకని ఈ ఆధ్యాత్మికమే ఈ ప్రేమ ఒకటవుతుంది అనమాట. ఆధ్యాత్మిక భౌతికం ఒకటి కాదు ఎప్పుడు కూడా.
వేరే వ్యక్తితో ఎవరితోనో ప్రేమిస్తాం, మనసు ఇస్తాము, వాళ్ళు మనసును అర్థం చేసుకోరు, ఈ మనసుని కూడా ముక్కలు చేస్తారు. ఆ ముక్కలు అయిపోయిన తర్వాత మనము బాధపడతాము. అందుకని ఆత్మ అన్నీ మర్చిపోయిద్ది, కానీ ప్రేమ అనే తత్వము మర్చిపోదు ఎప్పుడు కూడా. ఆత్మకు కావాల్సింది ప్రేమ. ఈ ప్రేమ సరైన వ్యక్తితో మనం ప్రేమించకంట, సరైన తత్వంతో మనం ప్రేమించకంట, ఈ అజ్ఞానంతోనే మనం ఎవరెవరినోనో ప్రేమిస్తున్నాం. ఏది దొరకపోతే చివరికి ఏ కుక్కను తెచ్చుకొని ప్రేమించడము, ఏ పిల్లిని తెచ్చుకొని ప్రేమించడము. ఇది ఈరోజు కుక్కల్ని పిల్లిని ఇంటికి తీసుకొస్తున్నారు కదా, ఏంటి దానికి, అదేంటి దాని అర్థం, ప్రేమిస్తున్నారు. కానీ ప్రేమ కుక్కల్ని నక్కల్ని పిల్లిలతో కాదు, పరమాత్మతోని జరగాలి. వీటిని ప్రేమిస్తే దుఃఖమే వస్తుంది. ఇక ఆత్మధర్మము, దీని పేరే సనాతన ధర్మము, దీని పేరే భాగవత ధర్మము. శరీర ధర్మం ఉంది, దాని పైన ఆత్మధర్మం ఉంది. ఇదే విషయము భాగవతం ప్రథమ స్కంధంలో చెప్తున్నారు. సవై పుంస పరోధర్మం యథోర్భక్తి అధోక్షజ. సవై పుంస పరోధర్మ, ధర్మం ఒకటి ఉంది, పరధర్మం ఒకటి ఉంది అనమాట. ధర్మం అనేది శరీరము, దానిపైన ఒకటి ఉంది పరధర్మము. ఈ పరధర్మమే ఆత్మధర్మము. ఈ ఆత్మధర్మం ఏంటి, యథోర్భక్తి అధోక్షజ, అధోక్షకుడికి భక్తి చెయ్యాలి. ఎలాంటి భక్తి, అహైతుకిత్వయే, నిస్వార్థమైన భక్తి, ఎటువంటి స్వార్థం లేదు. ఒక తల్లి పిల్లవాడు మధ్యన ఎలాంటి స్వార్థ భేదభావం లేని ప్రేమ ఉంటుందో, ఒక పిల్లవాడికి ఒక తల్లి పిల్లవాడి మీద ఎటువంటి స్వార్థ భేదభావన లేకుండా ప్రేమిస్తుందో, అలాగే నిస్వార్థంతోనే ఆ అధోక్షకుడు భక్తి చెయ్యాలి. ఇదే భక్తి, నిజమైన భక్తి. ఇదే ఆత్మధర్మము, ఇదే సనాతన ధర్మము, దీన్నే భాగవత ధర్మం అంటారు. ఇలాంటి భాగవత ధర్మం కోసము ఈరోజు వసుదేవుడు జిజ్ఞాస చేస్తున్నాడు అన్నమాట. ఆత్మధర్మం అంటే పరమాత్మ సేవ చేయడమే. ఎందుకు పరమాత్ముడికి సేవ చేయాలి? శరీరానికి జన్మనిచ్చింది ఒక తల్లిదండ్రులు ఉంటారు. శరీరము దాని మట్టుకు అదే జన్మ పుట్టిసిందే నేల మీద. శరీరానికి జన్మనిచ్చింది తల్లిదండ్రులు. అందుకని శరీరానికి ఒక బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రులు సేవ చేయాలి, పిల్లలకి, భార్యకి, వీళ్ళందరికీ, దేశంకి, సమాజంకి, రాష్ట్రానికి, ఇలాగా. అలాగే ఆత్మకి జన్మనిచ్చింది కూడా పరంపిత పరబ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడు. పితామహో జగతో మాతా దాత పితామహ, నేనే పితామహుడు, నేనే తల్లిని, నేనే తండ్రిని, భగవద్గీతలో కృష్ణుడు గొంతు చించుకొని చెప్తున్నాడు అనమాట. సో శరీర ధర్మం ఒకటి ఉంది, ఆత్మధర్మం ఒకటి ఉంది అనమాట. ఇక రెండోది, ఉప్పు యొక్క స్వభావము ఉప్పుగా వండడం అన్నమాట. ఉప్పు యొక్క స్వభావము ఉప్పుగా వండడము. దాని స్వభావాన్ని వేరు చేస్తే, ఉప్పులోని దాని స్వభావాన్ని వేరు చేస్తే దాని యొక్క స్వరూపం కోల్పోతుంది. అలాగే ఆత్మ యొక్క స్వభావము పరమాత్మని ప్రేమించడము, దాని నుంచి స్వభావం కోల్పోతే మన స్వరూపాన్ని కోల్పోయినట్టుగే, మనము ధర్మహీనులం అయిపోయినట్టుగే. చక్కెర యొక్క ధర్మము తీయగా వండడము. చక్కెర దాని స్వరూపాన్ని కోల్పోతే ఇంకేమైనా ఉంటుందా? ఉప్పు యొక్క ధర్మము ఉప్పుగా ఉండడము, చక్కెర యొక్క ధర్మము తీపుగా ఉండడము. అలాగే ఆత్మ యొక్క ధర్మము పరమాత్మతో సేవ చేయడం, పరమాత్మకి దాసోహం, ఆయనకి సేవ చేయడము. సో ఆత్మ నుంచి ధర్మం వేరు చేయకూడదు అనమాట. ఈ ఆత్మతో పాటు ధర్మం కూడా రెండు లాంచ్ అయ్యేవి ఒకసారి. ఆత్మ నుంచి ధర్మం ఎప్పుడైతే వేరు అయిపోయిందో అప్పుడు ఆత్మ కాదు, ఆత్మ పతనం అయిపోతుంది అనమాట. అప్పుడు జీవుడిలా కాదు, మృగంలా ప్రవర్తిస్తాడు. ఎందుకు? ధర్మేణ హీన పశువీ నరాన, వ్యాసముని మహాభారతంలో చెప్తున్నాడు. ఆహార నిద్ర భయమైతు నస్య సామాన్వ వేతం పశువీ నరాన.
ఆహారం భుజించడము, నిద్రపోవడము, సంతాన ఉత్పత్తి చేయడము, భయము, ఈ 4 ప్రక్రియలు అన్య జీవుల్లో ఉన్నవి, మనిషిలో కూడా ఉన్నవి. మరి దానికన్నా విశేషం మనిషి ఏంటి? మనిషి అన్య జీవులు ఒకటేనా? కాదు కదా. మరి విశేషం ఏంటి? దానికన్నా మనిషి విశేషం అన్నమాట. ఏంటి ఆ విశేషము? ధర్మం ఉంది మనలోని, దానిలో ధర్మం లేదు. ఒకవేళ ఈ ఆత్మ నుంచి ధర్మం అనేది వేరు చేస్తామా, అప్పుడు ఏమంటున్నారు వ్యాసముని? ధర్మేన హీన్ పశువీ నరాన. ఆత్మ నుంచి ధర్మం అనేది వేరు చేస్తే వాడు 2 కాళ్ళు పశువుతో సమానము. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే ఆత్మ యొక్క ధర్మమే పరమాత్మ సేవ చేయడము. ఇది సనాతన ధర్మము. ఇదే ఆత్మధర్మము. ఇదే భాగవత ధర్మం అంటారు. దీన్నే భాగవత ధర్మం. ఇది సనాతన ధర్మం, అనాది కాలం నడుస్తుంది. దీన్నే భాగవత ధర్మం అంటారనమాట. ఇలాంటి భాగవత ధర్మము తెలుసుకోవడానికి వసుదేవుడు నారద మహర్షి దగ్గర వినయంగా కూర్చొని చేతులు జోడించి బ్రహ్మస్తదాపి పృచ్ఛామో ధర్మాన్ భాగవత స్తవ నేను వినాలనుకుంటున్నాను అని చెప్తున్నారనమాట. నేను వినాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒక విషయం తెలుసుకోవాలి. బ్రహ్మం తదాపి పృచ్ఛామో ధర్మాన్ భాగవత స్తవ యన్ శ్రుత్వ. కేవలం వినాలనుకుంటున్నాను, ఇంకేం చేయను. ఇందాక కూడా చెప్పాను, ఈ భాగవత ధర్మం వింటే చాలు. ఈ భాగవత ధర్మము వింటే చాలు అన్నమాట. ఇంకేం చేయవసరంలే. ఇంకేమైనా చెప్పారు ఇక్కడ వసుదేవుడు? భాగవత ధర్మం వింటే చాలు. ఏమని? యన్ శ్రుత్వ. ఎలా వినాలి? శ్రద్ధతోని వింటే చాలు, ఇంకే ఆచరణ అవసరంలే. మిగతా చెప్పాను కదా, గీత ఇంకేదైనా చదవండి, వినండి. కృష్ణుడు అలా చేయాలి, ఎలా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాడు అనమాట. కానీ భాగవత విషయంలో అలా కాదు, కేవలం శ్రద్ధతో విను, దట్స్ ఇట్, ఇంతే. ఇంకేం చేయవసరంలే. శ్రద్ధతో విన్నావా, నీకు భగవత్ కృష్ణ ప్రాప్తి పొందుతావు. కేవలం ఏం చేయాలి? శ్రద్ధతో వినాలన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈరోజు వసుదేవుడు శరీరం కన్నా ఉన్నతమైంది ఆత్మధర్మము. అలాంటి ఆత్మధర్మం కోసం ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇక శ్రద్ధయ అంటే ఏంటి అర్థం? దాన్ని కూడా కొద్దిగా క్లియర్ చేసుకుని వెళ్దాం ముందుకి. శ్రద్ధ అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారనమాట. శ్ర అంటే సత్ అన్నమాట. సత్ అంటే నిజమైనది, నిజమైన తత్వము. అంటే నిజమైనది, పవిత్రమైంది, పరమైంది, నిజమైన తత్వమే అంటారనమాట. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో దేవతలు 9 సార్లు గర్భస్థ స్థుతిలోని దేవతలందరూ కూడా కృష్ణుడు జన్మించక ముందు, కృష్ణుడు ఎప్పుడైతే దేవకి గర్భంలో ప్రవేశించాడో గర్భస్థ స్థుతి చేస్తారనమాట. ఆ గర్భస్థ స్థుతిలో ఒక శ్లోకంలో 9 సార్లు సత్యం 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 సత్యం, సత్యం విహినేత్ర, సత్యం హి పురుష, ఇవన్నీ సత్యం సత్యం కోసం అనేసి చెప్పడం జరిగిందనమాట. అంటే సత్యము, పరమైనది, పరమ సత్యము. అంటే ధరించడము, నిజమైన తత్వము ధరించడము. ఇదే శ్రద్ధ అంటే అంటే సత్యము, పరమ సత్యము, తత్వము. అంటే ధరించడము. ఈ పరమ సత్య తత్వాన్ని ధరించడమే ఇదే శ్రద్ధ. ఆ పరమ సత్యం కోసము వినడమే ఇదే శ్రద్ధ అన్నమాట. చెవులు 10 చెవుల్లాగా తయారు చేసుకోవాలి. పృథు మహారాజా అడిగాడు కదా వరము భగవంతుడిని, ఏ కృష్ణ, ఏ మాధవ, నా చెవులు 2 సరిపోవట్లేదు భాగవత శ్రవణానికి, 10 చెవులు కావాలి భాగవత శ్రవణం చేయడానికి. అలాగే మనం కూడా 10 చెవులతోని భాగవత శ్రవణం చేసేటట్టుగా
శ్రద్ధతో వినాలన్నమాట. నిజమైన తత్వం ఏంటి ప్రపంచంలో? కృష్ణుడే. కృష్ణుడికి మించిన పరతత్వం లేదు. కృష్ణుడే నిజమైన తత్వం. సత్యం పరం ధీమహి. మిగతా అంతా అసత్యమే. ఈ జగత్తులో కృష్ణుడే సత్యము, మిగతాదంతా కూడా అసత్యమే. అలాంటి పరమ సత్యం కోసము వినడమే ఇదే శ్రద్ధయ. యాన్ శ్రుత్వ శ్రద్ధయ మర్త్య. ఇలాంటి భాగవత ధర్మం ఎవరైతే శ్రద్ధతో వింటారో భయం నుంచి ముక్తులవుతారు. తర్వాత మర్త్యో, ప్రతిరోజు కూడా మృత్యు వైపు కూడా ప్రయాణిస్తున్నారు అన్నమాట జీవుడు. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా, ప్రతి మూమెంట్ కూడా మృత్యు వైపు ప్రయాణం చేస్తున్నాడు జీవుడు. అలాంటి మృత్యువుని మంగళమయము చెయ్యాలనుకుంటే ఈ భాగవత ధర్మము శ్రద్ధగా వినాలి. మృత్యు మీద విజయం సాధిస్తాడు ఎవరైతే ఈ భాగవతం ధర్మం కోసం ఎవరైతే వింటారో భక్తి శ్రద్ధలతోని, వాళ్ళు మృత్యు మీద విజయం సాధిస్తారు. ఇక్కడ చెప్తున్నారనమాట. మృత్యుతో సర్వతో భయో. మృత్యువు సర్వతో భయో. మృత్యు అన్ని చోట్ల ఉంది, భయంతో కూడింది. మృత్యు అంటే ఎవరికి భయం లేదు, అందరికీ భయమే. కానీ ఎవరైతే భాగవత ధర్మము, ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళు మృత్యు మీద భయపడరు. పరీక్షిత్ మహారాజు మృత్యు మీద భయపడ్డా? ధ్రువ మహారాజు భయపడ్డా? ప్రహ్లాదుడు భయపడ్డారా? పాండవులు భయపడ్డారా? మృత్యు మీద విజయం సాధించాడు. ధ్రువుడు మృత్యు దేవత మీద విజయం సాధించి ఆ మృత్యు దేవతే వచ్చి ధ్రువుడి దగ్గరికి వచ్చిందనమాట. ఏ ధ్రువ కుమారా, నా తల మీద కాలు పెట్టి విమానం ఎక్కువ అని చెప్పిందనమాట. ఇది మృత్యు మీద విజయం సాధించడం అనమాట. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ముచ్యతే సర్వతో భయో, మత్యో మృత్యతే సర్వతో భయో. తర్వాత నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. వసుదేవుడు ఈ విధంగా అంటున్నాడు అనమాట. ఏ నారద మహర్షి, నాలాంటి మూర్ఖుడు ఎవరు ఉండరు అనమాట. ఏ నారద మహర్షి, నాలాంటి మూర్ఖుడు చూడండి, నాలాంటి మూర్ఖుడు ఎవరు ఉండరు. అరే భగవంతుడి యొక్క మాయ నన్ను మోహితుని చేసింది. భగవంతుడి యొక్క మాయ నన్ను మోసం చేసింది. నాలాంటి మూర్ఖుడు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. వసుదేవుడు మూర్ఖుడు కాదు, వసుదేవుడి వినమ్రత ఇక్కడ చెప్తుంది అనమాట. ఏమని చెప్తున్నాడు వసుదేవుడు? ఇక్కడ శ్లోకం చూద్దాం. అహం కిలా పురానంత ప్రజారార్ధో భువి ముక్తిదం ఆపూజయం న మోక్షాయ మోహితో దేవమాయయ. మోహితో దేవమాయయ. ఏ నారద మహర్షి, నాలాంటి మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఏంటి ఆ మూర్ఖత్వము? అహం కిలా పురాణంతో, నేను పూర్వము అహం కిలా పురాణంతో పూజయం నా మోక్షయ. నేను అహం కిలా పురాణంతో, నేను పూర్వము అహం కిలా పూర్వము నేను భగవంతుడి కోసం తపస్సు చేశాను. నేను పూర్వము భగవంతుడి కోసం తపస్సు చేశాను. ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, 3 జన్మలు తపస్సు చేశాను. అదే ఇక్కడ అదే చెప్తున్నారు. అహం కిలా పురాణంతో పూజయాం, నేను పూజ చేశాను. పూజ అంటే తపస్సు చేశాను, భయంకరమైన తపస్సు చేశాను. గత 3 జన్మల్లో కూడా భగవంతుడి కోసం తపస్సు చేశాను. భగవంతుడు ప్రసన్నమయ్యి నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను మోక్షం అడగలే, నా మోక్షాయ. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను ఇంత పెద్ద మూర్ఖుడిని తయారయ్యాను. భగవంతుడి కోసం తపస్సు చేశాను. 1 జన్మ కాదు, 3 జన్మల్లో కూడా భగవంతుడు ప్రసన్నమయ్యాడు. ప్రసన్నమైన తర్వాత నీకేం కావాలని అడిగితే నేను మోక్షాన్ని అడగలేదు. నేను ఎంత మూర్ఖుడిని. ఏం అడిగాను? ప్రజార్ధో సంతానం అడిగాను అనమాట. నాకు సంతానం కావాలని. వసుదేవుడు మూర్ఖుడు కాదనమాట, మరి వినమ్రత. ఏమని అడిగాడు? ప్రజార్ధో, నాకు నీలాంటి పుత్రుడు కావాలి. కృష్ణుడు వచ్చాడు.
కృష్ణ నీలాంటి పుత్రుడు కావాలి అని అడిగాడు అనమాట. భగవంతుడిని పుత్రుడు పొందడం ఇది మూర్ఖత్వమా? కాదనమాట. ఇది వినమ్రత. అపూజయ నా మోక్షయ, నా భక్తి ద్వారా అయ్యాడు, కానీ నేను మోక్షం అడగలేదు, సంతానం అడిగాడు. ప్రజా అర్ధో చెప్తున్నాను అనమాట. మోహితో దేవమాయ, నన్ను ఈ దైవ శక్తి దైవమాయ మోసం చేసింది, నన్ను హరించింది, నన్ను మోసం చేసింది ఈ భగవంతుడి యొక్క మాయ. మోహితో దేవమాయ, నన్ను ఈ భగవంతుడి యొక్క మాయ మోసం చేసింది. నేను వసుదేవుడి పూర్వజన్మలో కశ్యపు అతిథిగా వచ్చి తపస్సు చేశాను. తర్వాత పృష్ణి శృతప, తర్వాత మను శత్రుప, 3 జన్మలు కూడా తపస్సు చేశాం. తపస్సు చేసి భగవంతుడు ప్రసన్నమయ్యాడు, భగవంతుడు వచ్చాడు. కశ్యపు అతిథిగా వామన భగవంతుడు వచ్చాడు. పృష్ణి సూతప్పగా, పృష్ణి గర్భుడుగా, తర్వాత మను శత్రుప శ్రీరామచంద్రుడిగా జన్మించాడు అన్నమాట. అయినా నేను భగవంతుడిని కోరుకున్నాను కానీ నేను మోక్షాన్ని కోరుకోలేదు అని వసుదేవుడి యొక్క వినమ్రత. పూజయ నా మోక్షయ, మోహితో దేవమాయ, నాకు దేవమాయ నన్ను మోహించింది, నేను ఎంత మోసపోయాను ఈ మాయ ద్వారా అని చెప్తున్నారనమాట. వసుదేవుడిలో అంటువాడు భగవంతుడి యొక్క మాయతో జడుస్తున్నాడు అనమాట. చూడండి, ఇక మనకు మాయ అంటే ఎటువంటి భయం లేదు. మాయ అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి భగవంతుడి యొక్క మాయ కూడా 2 రకాలు ఉంటుందన్నమాట. ఒకటి ఈ భౌతిక ప్రపంచంలో ఒక మాయ, తర్వాత ఆధ్యాత్మిక జగత్తులో ఒక మాయ అన్నమాట. భౌతిక ప్రపంచంలో ఉన్నది మహామాయ, ఆధ్యాత్మిక జగత్తులో ఉంది యోగి మాయ. ఈ 2 మాయలు. సో ఇక్కడ మహామాయ కోసము ఇక్కడ చర్చ జరుగుతుందన్నమాట. వసుదేవుడు విశుద్ధ సత్వగుణంలో ఉన్నవాడు, అందుకనే ఆయనకి మహామాయ ఎటువంటి హాని చేయదు. ఆధ్యాత్మికలో ఏదైతే జగత్తులో యోగిమాయ ఉందో ఆ యోగిమాయ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. నేను ఆ మాయ ద్వారా నేను మోసపోయాను, భగవంతుడిని కోరుకున్నాను, ముక్తిని కోరుకోలేదు. సో భగవంతుని కోరుకోవడం ఇది మంచిదే, సర్వశ్రేష్టమైంది. అయినా సరే ఆ మాయ కోసం, మాయ నన్ను మోసం చేసింది, మాయలో పడిపోయాను, నేను మాయ ద్వారా మోహితుడని అయిపోయాను అని అనుకుంటున్నాడు అనమాట. భగవంతుడు తండ్రి వసుదేవుడు ఈ యొక్క స్థితిలో ఉంటే మనం మాయ అంటే ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాం అన్నమాట. ఈ మాయ ఎంత ప్రభావమో జీవులకు అర్థం కావట్లేదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా, దైవీశేష గుణమయ్యి మమ మాయ దురత్తయ్య. ఏ అర్జున, ఈ దైవీ గుణంతో సంపన్నం కూడిన ఈ మాయ మమ మాయ, నా యొక్క శక్తి, నా మాయ. నీ శక్తితో నువ్వు దాటలేవు. నువ్వు ఎంత ఫోర్స్, ఎంత ఇది చేసినా, తపస్సు చేసినా, ఎంత ఏది చేసినా, కాలు పైకి తల కిందకి పెట్టి ఏది ఎంత చేసినా, అనిమల్ అగిమ ఏది చేసినా ఈ మాయ నుంచి దాటలేవు. దురత్తయ్య అంటే అత్యంత కఠినమైంది. సముద్రమైనా దాటామనుకోండి, దాటలేరు సముద్రము, కానీ మాయ దాటలేరు. సముద్రం దాటలేరు. మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను. సముద్రం దాటేసాం అనుకోండి, ఓకే నమ్ముతామేమో, కానీ మాయ దురత్తయ్య. కృష్ణుడు చెప్పేస్తున్నాడు దురత్తయ్య. మరి దానికి ఒకే ఒక ఉపాయము, మామేవ్య నా యొక్క శరణాగతి ఎవరైతే పొందుతారో, మామేవ్య ప్రపద్యంతే మాయాం తరంతితే,
నా యొక్క శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళే ఈ మాయ నుండి సులభంగా దాటగలరు. మరి శరణాగతి పొందడం అంటే ఆయన యొక్క పాదాలు పట్టుకోవడం, ఇవన్నీ చేయడమా? ఆయన దగ్గరగా ఉండి సేవ చేయడమా? కాదు. కృష్ణుడు ఏదైతే చెప్పాడో అది ఆచరించడము. ఈ భాగవత ధర్మం కోసము ఆచరించి భక్తి శ్రద్ధలతో ఆచరించడము, వినడము, ఇదే మాయ నుంచి ముక్తి అవ్వడము. అందుకని ఇక్కడ వాసుదేవుడు చెప్తున్నాడు అనమాట. ఏంటి? నేను దైవీ మాయతోనే నేను మోహితునైపోయాను. అందుకనే దయచేసి భాగవత ధర్మం కోసం చెప్పండి. నేను ఇంత మూర్ఖుణ్ణి భగవంతుడు సాక్షాత్తు వచ్చినా సరే నేను తెలుసుకోలేక ప్రజార్ధో పుత్రుని అడిగాను, నాకు మాయ హరించింది. వసుదేవుడు భగవంతుడి నుంచి భగవంతుడిని అడిగాడు అనమాట. అయినా ఇక్కడ ఎంతో వినమ్రత భావంతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ నారద మహర్షి, నేను ఇంతవరకు అజ్ఞానంలో ఉన్నాను. ఎన్ని జన్మల నుంచి తపస్సు చేశాను, అజ్ఞానంలో ఉన్నాను. కానీ భగవంతుడు ప్రత్యక్షమై ఏ జ్ఞానం నేను అడగలేదు, కోరుకోలేదు. జ్ఞానం బోధించనేసి పుత్రుడు కావాలని నేను అడిగానే కానీ జ్ఞానం కోసం, ఆత్మజ్ఞానం, సనాతన ధర్మము, భాగవత ధర్మం కోసం నేను ఎప్పుడు కూడా అడగలేదు. నేను ఇప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నాను. ఏ నారద మహర్షి, ఇక నేను ఈ అజ్ఞానం నుంచి ముక్తి అవ్వాలనుకుంటున్నాను. దయచేసి మీరే నాకు ఈ భాగవత ధర్మాన్ని ఉపదేశించండి అని నారద మహర్షిని ఈ విధంగా వసుదేవుడు వినమ్రతోని ప్రార్థించగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. యదా విచిత్ర వ్యసన భవద్విశ్వతో భయాత్ ముచ్యమే యంజనైవాద యదాన సాధిసూరత ఇక్కడ ఏం చెప్తున్నారు? యదా విచిత్ర వ్యసన. ఏ నారద మహర్షి, నేను ఒక విచిత్రమైన దుఃఖం నుంచి ముక్తి అవ్వాలనుకుంటున్నాను. నేను ఒక దుఃఖంలో మునిగిపోయాను. నాకు చాలా దుఃఖము, నా హృదయంలో దుఃఖం ఉంది. నేను ఎంతో బాధపడుతున్నాను, నాకు ఎంతో దుఃఖము పీడిస్తుంది. యదా విచిత్ర వ్యసన అంటే దుఃఖం అన్నమాట. వ్యసన అంటే దుఃఖము. ఈరోజు సమాజంలో వ్యసనం చేద్దాం అంటున్నారు కదా, అందరు వ్యసనానికి గురయ్యారు కదా. వ్యసనం అంటే దుఃఖం అన్నమాట. మీరు దుఃఖం పొందడానికి వెళ్తున్నారు, స్మోక్ చేస్తున్నారు, అది సరదా ఎంజాయ్ కాదు, దుఃఖం స్వీకరించడానికి వెళ్తున్నారు. మందు తీసుకుంటున్నారు, అది ఎంజాయ్మెంట్ కాదు, సరదా సందడి కాదు, దుఃఖాన్ని కావాలని మీరు స్వీకరిస్తున్నారు. వ్యసనం అంటే దుఃఖము. అది మందు కానీ, సారా కానీ, ఆ సిగరెట్ కానీ, గంజా కానీ, కైనీ కానీ, టీ కానీ, కాఫీ కానీ, ఏదైనా సరే ఇది ఒక వ్యసనము. దీన్ని వ్యసనం అంటారు. వ్యసనం అంటే అది దుఃఖం ఇస్తుంది. అది స్వీకరిస్తే అది దుఃఖం ఇస్తుంది మనకి. దాన్ని స్వీకరిస్తే దుఃఖం ఇస్తుంది, శాంతిని ఇవ్వదు మనకి. అది తర్వాత భగవంతుడి నుంచి దూరం తీసుకొని వెళ్తుంది ఇది అన్నమాట. భగవంతుడి నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతుంది మనల్ని. సో అందుకనే డేర్ ఫోర్ జాగ్రత్త సుమ. అందరికీ శాస్త్రం హెచ్చరిస్తుంది, ఇలాంటి వ్యసనం నుంచి బయటపడాలి. వ్యసనం అంటే దుఃఖము. అవేమి సరదా సందడులు కావు, అవన్నీ సరదా కాదు. ఈరోజు అందరూ కూడా సరదా, ఒకరిని చూసి ఒకరు సిగరెట్ తాగడం, మందు తాగడం, గంజాయి, డ్రగ్స్, కైనీలు, గుట్కాలని. అది ఏంటిది? చిన్న పిల్లవాళ్ళు కూడా మత్తు పదార్థాలకు అలవాటైపోతున్నారు. వ్యసనము మన జీవితం పతనం చేస్తుంది, మనకు దుఃఖం వస్తుంది. అనేక రకమైన దుఃఖం అంటే అనేక రకమైన భయంకరమైన వ్యాధి. చూస్తూ ఈ శరీరాన్ని నాశనం చేస్తాము. ఈ శరీరం ఎంత విలువైందో తెలియట్లేదు. ఈ శరీరం ఎంత విలువైంది. ఈ శరీరం ద్వారా భగవద్ధామానికి మనం చేరుకోగలము. ఈ శరీరాన్ని జార విడిచామా, అన్య జీవి శరీరంలో ప్రవేశించాడు జీవుడు, ఇంకా ఎటువంటి సాధన చేసిన భగవద్ధామానికి వెళ్ళాము. ఇప్పుడు ఈ శరీరం త్యాగం చేసినాక జీవాత్మ వేరే శరీరం ధరించింది అనుకో, ఏ కుక్క, నక్క, పుల్లో, సింహం, పిల్లో ధరిస్తే అవేమన్నా ఇవి సాధన, ఇవన్నీ భక్తి భజనలు చేయగలవా? ఈ భాగవత ధర్మం ఆచరించగలరు శ్రద్ధతోని?
అది కుదరదు. కేవలం మానవ శరీరంలోనే ఇది పాసిబుల్ అవుతుంది. అందుకనే ప్రపంచానికి నేను ఒక భాగవతం ధర్మం ద్వారా నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఒకటే ఏంటంటే, వ్యసనాల నుంచి బయటపడండి. వ్యసనము అనేది ఒక భయంకరమైన రోగం లాంటిది. వ్యసనం అనేది భయంకరమైన ఒక దుఃఖం లాంటిది. మీ జీవితం మీరు నాశనం చేసుకోమకండి. జీవితం ఎంతో విలువైంది. జీవితం జీవించదగ్గటిది ప్రపంచము. ఈ ప్రపంచం చూడండి, ఎంత అందమైన ప్రపంచం, ఎంత అందమైన శరీరం భగవంతుడిచ్చాడు మనకి. ఈ శరీరంతోనే మనం ఏదైనా చేయగలము. అందుకనే దయచేసి మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్న విన్నపం ఏంటంటే, వ్యసనం నుంచి బయటపడండి. ఇక్కడ వసుదేవుడికి ఎటువంటి వ్యసనం? అలాంటి వ్యసనం కాదు. ఏంటి ఆ దుఃఖం? వసుదేవుడికి ఏంటి దుఃఖము? ఇక్కడ వసుదేవుడికి వచ్చిన దుఃఖం ఏంటి? సాక్షాత్ భగవంతుడి తండ్రి అయ్యి ఉండి కూడా వసుదేవుడికి కూడా దుఃఖమే. ప్రతి ఒక్కరికి కూడా దుఃఖమే. ఎందుకు? ఇది దుఃఖాలయము. ఈ సంసారము దుఃఖాలయము. ఈ దుఃఖాలయంలో ఎవరు జన్మించినా అందరికీ దుఃఖమే. భగవంతుడైన శ్రీరామచంద్రుడు కూడా దుఃఖం అనిపించాడు. అనిపించడానికి ఆయనకి ఎటువంటి రైట్స్ లేవు. శ్రీరాముడికి ఎటువంటి రైట్స్ లేవు. అయినా ఆచరించి చూపించాడు. ఈ లోకానికి వస్తే ఎవరైనా సరే దుఃఖం అనుభవించాల్సిందే. అది నేనైనా, పరమాత్మ అయినా, జీవాత్మ అయినా. పరమాత్మకి ఎటువంటి లాగు అవదు. అయినా ఆయన ఆచరించి చూపించాడు ఈ యొక్క ప్రపంచ రీతి అంతా. సో అందుకనే ఈ ప్రపంచానికి ఏదో ఒక రకంగా జీవాత్మలు మనం అందరం కూడా మనం వచ్చాం కాబట్టి, తెలుసో తప్పిదం ఏదో ఒక తప్పిదం చేసి వచ్చాము. తెలుసో తెలియక ఏదో ఒక తప్పులు ఒప్పులు చేసి మనం ఈ ప్రపంచంలో పడ్డాము. అంతే, ప్రపంచంలో ఎంజాయ్ చేయడానికి రాలే. మళ్ళా తెలుసుకొని శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా తెలుసుకొని ఈ భాగవత ధర్మం భక్తి శ్రద్ధలతో విని ఆచరిస్తే ఈ జన్మలోనే భగవద్ధామానికి మనం నిజమైన ఇల్లు వాకిలి అక్కడ మన భగవంతుడి దగ్గర ఉంది, అక్కడికి మనం వెళ్ళిపోతాము. ఇది శాశ్వతం కాదు, ఇది దుఃఖాలయము, అశాశ్వతము. అందుకనే ఇక్కడ యథా విచిత్ర వ్యసనాత్, నేను నారద మహర్షి, నేను ఒక విచిత్రమైన దుఃఖం నుంచి ముక్తి అవ్వాలనుకుంటున్నాను. ముక్తి అయ్యే మార్గం నాకు చెప్పండి. సో వసుదేవుడు ఇక్కడ ఒక ప్రశ్న, వసుదేవుడికి ఏం దుఃఖము? వసుదేవుడికి ఏం దుఃఖం అంటే ఆయన కూడా దుఃఖము. యదువంశానికి శాపం తగిలిందనమాట. యదువంశానికి శాపము, యదువంశం నాశనం అయిపోతుంది. ఎలాగా? సాంబుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు, కృష్ణుడి యొక్క, భగవంతుడి యొక్క బిడ్డ, కృష్ణుడి యొక్క సంతానం. అనేక మంది సంతానంలో సాంబుడు ఒకడు. సో సాంబుడికి ఒక శ్రీ వ్యాసం ధరించారనమాట. శ్రీ వ్యాసం చీరగట్ట కట్టారు చక్కగా. తర్వాత ఒక ప్రెగ్నెంట్ లేడీగా, గర్భవతి స్త్రీగా తయారు చేశారు, అలంకరించారు. ఈ రోకల బండ కట్టి నడుముకి దానిపైన చీరగట్ట కట్టి ఒక ఋషుల మునుల దగ్గరికి వెళ్ళారనమాట. ఎంతోమంది ఋషులు మునులు ఉన్నారు. నారద, ద్రౌమ్య, ఇలా దుర్వాస ముని, ఇలా అందరు కూడా ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ ఋషుల్లారా, ఏ మునుల్లారా, ఈ స్త్రీకి మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందని అడిగారనమాట. ఋషులు త్రికాల జ్ఞానులు, 3 కాలాలు కూడా దర్శించేవాళ్ళు, భూత వర్తమాన భవిష్యత్తు కూడా తెలిసిన వాళ్ళు. అరే మేము సాధు సన్యాసులు భగవత్ చింతనలో గడుపుతున్నాం మేము, మీరు మా దగ్గరికి వచ్చి హేళన చేస్తారా? మేము శాపం పెడుతున్నాను. ఈ యొక్క వ్యక్తి యొక్క గర్భం నుంచి ఏదైతే వస్తుందో బయటికి, అదే యదువంశ కులానికి నాశనం కారణమవుతుంది అని చెప్పించగా వీళ్ళందరూ భయభీతులు అయిపోతారనమాట. వీళ్ళందరూ భయభీతులు అయిపోయి సురసేన మహారాజుకి చెప్పడం జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు? ఈ ముసలాన్ని తీసుకొని వచ్చి బాగా చూర్ణం చేస్తారు, అరగదేస్తారు. ఆ చూర్ణము సముద్రంలో కలిపేస్తారనమాట. తర్వాత లాస్ట్ శేష భాగం ఉంటుంది, అది సముద్రంలో పడేస్తారు. ఆ సముద్రంలో చేప మింగేయడము, దాన్ని జర అనే వేటగాడు పట్టుకోవడము, దానితో బాణం తయారు చేయడము. సో ఇవన్నీ లీలలో జరుగుతాయి. మొత్తానికి ఏంటి? యదువంశానికి శాపం దొరికింది. ఆ భయం చింత చేస్తుంది అనమాట. ఆ భయము చింత చేస్తుంది. ఈ సంఘటన జరిగింది, కృష్ణుడికి చెప్పలేదు.
చెప్తే తండ్రి ఎక్కడ కొడతాడో తిడతాడని భయం అన్నమాట. వసుదేవుడు చెప్పారు ఇవన్నీ. వసుదేవుడు ఇంకెవరికి చెప్పలేదన్నమాట. అందుకని ఇక్కడ ఏం చేయాలి, యథా విచిత్ర వ్యసనాత్, ఆ భయం అనేది లోపల సంకోచిస్తుంది, చింత, భయము. సో ఇలాంటి భయం నుంచి ముక్తి అవ్వాలంటే నాకు భాగవత ధర్మాన్ని చెప్పండి. భవద్భి విశ్వం విశ్వతం భయ ఏం చెప్తున్నారు, ఈ సంసారం నుంచి ముక్తినవ్వాలి. ముచ్చన పుంజ శైవత, ఏ నారద మహర్షి, నేను దుఃఖం నుంచి సరళంగా బయటపడే మార్గం చెప్పండి. ఈ భాగవత ధర్మం కోసము నాకు చెప్పండి. ఇలాంటి భాగవత ధర్మం వినిన తర్వాత ఈ సంసారం నుంచి నేను సరళంగా ముక్తి బయటపడే అవకాశం ఉంటుంది. దయచేసి నారద మహర్షి నాకు చెప్పండి అని చెప్పాను అనమాట. భాగవత ధర్మం పాటిస్తే సమస్త దుఃఖాల నుంచి కూడా ముక్తి అవుతారనమాట. ఇక నారద మహర్షి చెప్తున్నాను అనమాట. నారద ముని అన్నాడనమాట, నేను ఎలా చెప్పగలను ఈ భాగవత ధర్మం కోసము. అప్పుడు నారద మహర్షి చెప్తున్నారనమాట. లాస్ట్లో వసుదేవుడు చెప్తున్నాడు అనమాట. సువ్రత నారద మహర్షి చెప్పాడు అనమాట, నేను ఎలా చెప్పగలను ఈ భాగవత ధర్మం కోసము, సనాతన ధర్మం కోసం, నాకేం తెలుసును అని అన్నాడు అనుకోండి. అప్పుడు వసుదేవుడు అద్భుతంగా చెప్తున్నాడు అనమాట, మీరు సువ్రతలు. సువ్రత అంటే మీరు జీవితంలో వ్రతం ఆచరించేవాళ్ళు, అందమైన వ్రతం ఆచరించేవాళ్ళు అని చెప్పారనమాట. జీవితంలో ఏది చెయ్యాలనుకున్నా, ఏది సంకల్పించుకున్న ఒక వ్రతం ఉండాలన్నమాట. వ్రతం ఆచరించాలి. ఈ భాగవత ప్రచారము ఎవరు పడితే వాళ్ళు చేయలేరన్నమాట. ఈ భాగవత సప్తాహాలు, భాగవత ప్రచారము సువ్రతులే చేస్తారనమాట, చేయగలరు. ఇక్కడ నేను చెప్పడం లేదు, లాస్ట్ అంతిమ లైను వసుదేవుడు చెప్తున్నాడు అనమాట. సువ్రత, సుందరమైన వ్రతము ఆచరించిన వాళ్ళు, మీరు సుందరమైన వ్రతము సంకల్పించుకొని ఆచరించే వాళ్ళే ఈ భాగవతం ప్రచారం చేయగలరు. తర్వాత వాళ్ళు ఫాలో చేస్తారు, లోకానికి చెప్తారు. సో నారద మహర్షి జీవితం ఎంత పరమ పవిత్రమైంది ఈ వ్రతం ఆచరించిన వాళ్ళు. తర్వాత యావత్ మానవ సమాజం కూడా ఇవన్నీ కూడా చెప్పినవారు అని ఇక్కడ మనం వక్తల యొక్క క్వాలిఫికేషన్ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. వక్త యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, సువ్రతలుగా ఉండాలి. సువ్రతలు అంటే అందమైన వ్రతం ఆచరించాలన్నమాట. వ్రతంలో ఎప్పుడు భంగం ఉండకూడదు అనమాట. వ్రతం అనేది స్వీకరించాలి. ఎంతవరకు అయితే వ్రతం స్వీకరించామో అంతవరకు ఈ ప్రచారం చేయలేరు ఎవరు కూడాను. ప్రచారం చేసినా సరే అది వాళ్ళకి బొరకెక్కదన్నమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మాత్రమే చెప్తారనమాట. నాలెడ్జ్ మాత్రమే పాస్ చేస్తారు. దాని మూలంగా లోక కళ్యాణం జరగదు. సో ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత వినిన తర్వాత సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఈ విధంగా చెప్తున్నారనమాట. శ్రీ సుఖ వాచ రాజేన్ కృత ప్రశ్న వాసుదేవ ధీమత. ఈ విధంగా వసుదేవుడు బుద్ధివంతంగా ప్రశ్నించాడు. ప్రశ్న వినిన తర్వాత నారద మునితో భగవంతుడి యొక్క గుణాలు ప్రకటితమయ్యావి. ఈ విధంగా వసుదేవుడు నారద మహర్షిని అనేక గుణాలు కీర్తించగా నారద మునిలోని భగవంతుడి యొక్క గుణాలు ప్రకటితమైపోయావు అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా శ్రోతలు, వక్తల్ని ఈ విధంగా వాళ్ళకి పొగడడం అంటే ఏంటి, వాళ్ళు గుణాలు కీర్తించాలన్నమాట. పొగడం అనేది ఒక భౌతికమైన లాంగ్వేజ్. గుణాలు కీర్తించాలి. గుణాలు కీర్తిస్తే సుప్తమైన గుణాలు జీవస్థితిలోకి వస్తావన్నమాట, మేలుకుంటవి. భగవంతుడిలో ఉన్న గుణాలు కూడా వాళ్ళకు వస్తాయి. వాళ్ళకు వచ్చి ఆ భగవంతుడే స్వయంగా పలికిస్తాడు ఇవన్నీ. వాళ్ళు చెప్పరు, భగవంతుడే స్వయంగా పలికిస్తాడు. పలికేది భాగవతమే, పలికించిన వాడు
రామచంద్రుడు పలికేది భాగవతమే, రామబంటుడే, కానీ పలికించేది ఎవరు? రాముడు, శ్రీరామచంద్రుడు. సో ఇదే విషయం భాగవతంలోకి తీసుకుందాం. సో ఈ విధంగా గుణగణాలని వాళ్ళు కీర్తించామనుకోండి, శ్రోతలు వక్తకి కీర్తించారనుకోండి, సుప్త స్థితిలో ఉన్న గుణాలు జీవస్థితిలోకి వస్తాయి. జీవస్థితిలోకి వచ్చిన తర్వాత వ్యాసపీఠ మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు చెప్పరు, భగవంతుడే చెప్తాడు వాళ్ళ నోటు ద్వారా. దీనికి ప్రమాణము శ్రీమద్ భాగవతం 4వ స్కందం ధ్రువస్తుతి. యోంత ప్రవిశ్య మమ చమనం ప్రసూప్త సంజీవయస్య కిల శక్తిధర స్వదామ్నా అన్యస్తత్వ శ్రవణం తగాధ ప్రాణానమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్రువ మహారాజ్ ఏం చెప్తున్నారు? యోంత ప్రవిశ్య మమ వాచ సంజీవయస్య కిల శక్తిధర. యోంత ప్రవిశ్య, ఏ కృష్ణ, ఏ హరి, నా యోంత, నా అంతరంగంలో నువ్వు ప్రవేశించి మోగబోయే నా వాణిని సంజీవునితో మేల్కొల్పావు. ప్రాణా నమో భగవతే పురుషాయ తుభ్యం. నాకు ప్రాణం పోసిన, జీవానికి ప్రాణం పోసిన ప్రాణా నమో భగవతే, ఏ కృష్ణ, నేను అలాంటి కృష్ణుడికి నేను నమస్కారం చేస్తున్నాను. మీకు సంజీవునితో మేలుకొల్పుతాడు అనమాట జీవన్. మనకి అంత శక్తి సమర్థత ఎంత ఉంది మనం చెప్పడానికి? నేను చెప్పింది ఏంటి, నువ్వు చెప్పింది అక్కడ ఏంటి ఉందో నువ్వు చెప్పడానికి? అంత కూడా వ్యాసముని ఉచ్చిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ప్రచారం చేస్తున్నారో, పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వ్యాసపేట మీద కూర్చొని ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే వ్యాసముని యొక్క ఉచ్చిష్టే, ప్రతి ఒక్కరు కూడా వ్యాసముని యొక్క ఉచ్చిష్ట తినే అది ప్రచారం చేస్తున్నారు. తర్వాత వ్యాసపేట మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు చెప్పట్లేదు, కృష్ణుడే స్వయంగా చెప్పిస్తున్నాడు. ఇది సో కృష్ణుడు చెప్పిస్తున్నాడంటే ఇక్కడేంటి? సువ్రత, పవిత్రమైన ఆచరణ ఉంది, పవిత్రంగా ఉన్నారు, సువ్రతులుగా ఉన్నాడు, వ్రతం ఉన్నారు. అందుకనే వాళ్ళ ద్వారా కృష్ణుడు పలికిస్తాడు. అందరి ద్వారా పలికిచ్చాడు. అలాగా ఇక్కడ వక్తల యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా నారద మునిలోని భగవంతుడి యొక్క గుణాలు ప్రకటితమయ్యేవి, భగవత్ స్మరణ జరిగింది. నారద మహర్షికి భగవత్ స్మరణ జరిగింది. తర్వాత నారద మహర్షి చెప్పడం ప్రారంభిస్తాడు. తర్వాత మళ్ళా వచ్చేవారు మనం అందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం మహాపురాణం की जय. युग धर्म हरिनाम संकीर्तन की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्णा.